నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు. అట్ ద సేమ్ టైం ఇంకో వర్షన్ కూడా ఉంది, తను అసోసియేట్ ఫిల్మ్ డైరెక్టర్. సో రెండోని మేనేజ్ చేస్తూ ఇప్పుడిప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అరంగేట్రం చేస్తాను. సో మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు కుర్మయ్య మేకల గారు. అన్న నమస్తే అన్న. నమస్కారం సార్. సో చెప్పండి అన్న, ఏంది అసలు ఒకవైపు అసోసియేట్ ఫిలిం డైరెక్టర్, ఇంకోవైపు రాజకీయాలు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న జూబ్లీస్ లో కూడా చాలా సందర్భంలో మిమ్మల్ని చూసినాం, మాట్లాడడం జరిగింది. సో ఏంది, ఎట్లా మేనేజ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని? నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాను ఎక్కడ? మన ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో. ఓకే. అప్పటి నుంచి నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్. నేను 10th చదువుతున్న టైంలోనే కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత అలా ఎలా చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చిన. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే? ఎందుకంటే వేరే రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి కదా, 10 ఏళ్ళుగా అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అంతకుముందు టీడీపీ కావచ్చు, సో బీజేపీ జాతీయ పార్టీ, సో కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ, ఇన్ని కాలం ఉండగా సో కాంగ్రెస్ ఎందుకు చూస్ చేసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు 2004 నాకు అవగాహన వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. వైఎస్ గారు అంటే అభిమానం. వారు తీసుకొచ్చిన పథకాలు కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్స్, అవన్నీ పేద ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు ఉన్న సమయంలో కూడా పేదరిక నిర్మూలన కోసమే గరీబీ హఠావ్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. అట్లా మేము చదువుతుంటే, డిగ్రీ చదువుతున్నప్పుడు ఎంఏ పొలిటికల్ సైన్స్, మొత్తం పాలిటిక్సే ఉంటుంది. అది చదువుతుంటే నాకు ఇట్లా చేస్తున్నారు, ఈ పార్టీ ఇంకో పార్టీ చేస్తుందని తెలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేస్తుంది. అట్ ది సేమ్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి సీఎం అయ్యారు, 2 పర్యాయాలు ప్రభుత్వం వచ్చింది, అలా మంచిగా చేస్తున్నారని తెలిసే వరకు నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ ప్రేమ కలిగింది. అంటే ఎవరన్నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే పాలిటిక్స్ లో రావడానికి మీ ఫాదర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫాదర్ కావచ్చు, ఎవరన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్? మా నాన్నగారు అయితే పాలిటిక్స్లో ఏం లేరు. మా ముత్తాత బాలకిష్టయ్య గారు ఉన్నారని చెప్పి మా ఊళ్ళో పెద్ద మనుషులు చెప్పారు, ఒక పెద్ద ఆయన చెప్పారు. ఓకే. ఆయన మా ముత్తాత బాలకిష్టయ్య గారు అని పార్టీ గ్రామంలో ఉండి వాళ్ళకు వెన్నుదన్నుగా ఉండి వాళ్ళని గెలిపించారండి అప్పుడు. నాకు ఈ మధ్యన ఒక పెద్ద ఆయన చెప్పాడు, నువ్వు వాళ్ళ మనవడివా, మాకు చాలా కష్టపడి మా ముత్తాతనే డబ్బులు కూడా పెట్టుకున్నాడు, పెట్టి వేరే వాళ్ళ ప్రత్యర్థుల మీద గెలిపించిండంట. అట్లా ఆ పెద్ద ఆయన చెప్పిన తర్వాత ఆయన మా ముత్తాతవి నాకు వచ్చినాయని నేను ఈ మధ్యనే తెలుసుకుంటున్నా. ఓకే. సో ఇక తాత లెక్క కావాలని చెప్పేసి అట్లా అనుకుంటున్నా. మా తాత కూడా ధైర్యవంతుడు అంట. నేను వారి నుంచి నాకు వచ్చిందని సంతోషిస్తున్నా. సో ఇంకా మనం ఫిలిం ఇండస్ట్రీ డైరెక్టర్ గా మీరు ఉన్నారు, అంటే అసోసియేట్ డైరెక్టర్ వర్క్ చేస్తారు. సో అది ఇది ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఎవరైనా సరే ఫిలిం ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లో వస్తారు, అలాంటిది మీరు రెండు కూడా మేనేజ్ చేస్తున్నారు. సినిమాలు అంటే కూడా నాకు చాలా ఇష్టం. నేను మహేష్ బాబు గారి ఫ్యాన్, హీరో మహేష్ బాబు గారి ఫ్యాన్. నేను 10th ఇంటర్ చదువుతున్న టైంలో మా బంధువులు ఇక్కడ ఫిలిం వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే. మా బంధువులు, మా బాబాయ్, మా మామలు, మా బావ ఇక్కడ ఉండేవాళ్ళు. నేను 10th చదువుతున్న టైంలో ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు డాడీ షూటింగ్ జరుగుతుంది ఆ టైంలో. రామనాథ్ స్టూడియోలో చిరంజీవి గారు ఒక బ్యాక్ యాక్సిడెంట్ సీన్ అవుతుంది అచ్యుత్ గారితో. ఆ యాక్సిడెంట్ సీన్ అయినాక చిరంజీవి గారు అటు వెళ్తున్నారు. అటు వెళ్తుంటే సార్ అన్న, అప్పుడు ఇంకా మనం హీరో గారు అనలే కదా, సార్ అన్న చూశారు కానీ అది మనకు తెలియదుగా, పలకరించలే, చాలా కూల్గా ఉన్నారు, కామ్గా ఉన్నారు. ఫస్ట్ టైం నేను సినిమా లొకేషన్లో చిరంజీవి గారిని చూద్దాం. అప్పుడు అట్లా నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ కలిగి నేను రేపటి నాడు సినిమా చేయాలని నేను అప్పట్లోనే అనుకున్నా. 10th ఇంటర్ చేసే టైంలోనే మనం కూడా ఫిల్మ్ వర్క్ వెళ్ళి ఫిల్మ్ వర్క్ నేర్చుకొని ఏదైనా డైరెక్టర్ కావాలని, నటుడు కావాలని నేను అప్పుడే అనుకున్నా. సో మన నటుడు అవుతారా, లేకపోతే పొలిటీషియన్ అవుతారా, లేదా డైరెక్టర్ అవుతారా? ఆ దేవుడు ఎక్కడ ఆశీర్వదిస్తారో నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తా. ఇప్పటి వరకు ఒక చిన్న మారుమూల పల్లె నుంచి నేను ఈ స్థాయికి వచ్చిన. చదివి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. మళ్ళీ రాజకీయంలో కూడా యువకుడికి ఎదుగుతున్నాను. ఈ మధ్యనే మంచి జూబ్లీస్ కూడా నాకు పేరు వచ్చింది. దాదాపు 20 యూట్యూబ్ ఛానల్స్ పైగా మాట్లాడినా. ప్రభుత్వం చేసిన పథకాల గురించి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనుల గురించి కానీ, ప్రజాపాలన అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి కానీ నాకు తెలిసింది. మా ప్రభుత్వం చేసిన మంచి పనిని నేను చెప్పినా ఈ మధ్య నన్ను అందరు గుర్తిస్తున్నారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు కూడా గుర్తించారు. నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చూస్తే గుర్తుపడతాడు, ఇలా రామ్మా అని. బాగా కష్టపడ్డామని నన్ను భుజం తట్టి వెన్ను తట్టారు. నేను చాలా సంతోషిస్తాను అందుకు. అంటే ఇటువైపు చూసుకుని మీ నేపథ్యం చూసుకోవడం, సో మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆ సైడ్ నుంచి వచ్చినారు అని చెప్పేసి మాకు తెలిసింది. సో ఎట్లా ఎప్పుడైనా కలిసిరా రేవంత్ రెడ్డి గారిని? రేవంత్ అని నేను చాలా సార్లు కలిసిన. ఎందుకంటే నేను గతంలో ABN న్యూస్ ఛానల్లో స్క్రోలింగ్ ఆపరేటర్, సబ్ ఎడిటర్గా పనిచేసిన 6 ఏళ్ళు. ఓకే. అప్పుడు రేవంత్ అన్న గారు
డిబేట్లకు వచ్చేవారు. 2023 ఎన్నికలకు ముందు రేవంత్ అన్న గారు మన రాధాకృష్ణ గారు ఎండి గారు డిబేట్లు పెట్టేవాడు. అప్పుడు నేను వెళ్ళి అన్నని కలిసేవాడిని, అన్న డోర్ తీసేవాడిని, మళ్ళీ డిబేట్ అయిపోయినాక కూడా వెళ్తుంటే అన్న నమస్తే అని పెట్టి డోర్ వేసేవాడిని. నాది కలవకుర్తానా ఇట్లా నేను ఇక్కడికి వస్తున్నాను అని చెప్పి మా డాడీ ఉండేవారు అక్కడ పిఆర్ఓ గారు సాల్మాన్ గారు అని. ఆయన నేను అక్కడ పనిచేసిన కాబట్టి నాకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటది. అట్లా వెళ్ళి అన్న నాకు కలవకుర్తానా ఇక్కడ ఇందులోనే పనిచేసిన ఇది వరకు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు సినిమాల్లో పనిచేస్తున్నా స్టూడెంట్గా, ఎడ్జీసెట్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం, మన పార్టీ కోసం పనిచేస్తున్నాను కూడా చెప్పిన అని మన చాలా మెచ్చుకున్నాడు. నేను ఫోటోలు కూడా దిగినా, నాకు చూసి గుర్తుపడతాడు. ఇప్పుడు సీఎం అయ్యారు, ప్రోటోకాల్ ఉంటుంది కానీ తెలియకపోవచ్చు. అన్న నన్ను చాలా చూసేవాడు అప్పుడు బాగా. చెప్పలే మన పార్టీ కోసం పనిచేస్తున్నా, సో ఏమైనా సరే మళ్ళీ వచ్చేసి నాతో అని చెప్పి అట్లా అన్న సందర్భాలు ఇప్పటిదాకా ఇంకా సీఎం అయిన తర్వాత ప్రోటోకాల్ వచ్చింది, కలవలేకపోయినా. కానీ మొన్న సచివాలయం ఎదురుగా ఒక రైతు వేదిక సంబరాలని 9 రోజుల్లో 9,000 కోట్లు వేసింది ప్రభుత్వం. అక్కడ పాల్గొన్నా నేను. ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత ఆ రోజు నేను షేకాన్ని ఇచ్చి వీడియో చూసిన, ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది పోలీసు కూడా. సో మీ ఎమ్మెల్యే మళ్ళీ మీ ఎమ్మెల్యేతోనే మన సాన్నిధ్యం కానీ అట్లా మీ ఎమ్మెల్యేతో? మా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మంచి గౌరవిస్తారు మమ్మల్ని కూడా. పిల్లలు పనిచేసారు, ముఖ్యంగా మా గ్రామంలో ఎక్కువ లీడ్ వచ్చిందని చెప్పి మమ్మల్ని వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్నాడు. ఈ మధ్యనే మన జూబ్లీ ఉప ఎన్నికల్లో కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయనతో పాటు కూడా కలిసి పనిచేసినాం, మంచి పేరు వచ్చింది. ఎమ్మెల్యే గారు కూడా బాగానే మాకు ప్రోత్సహిస్తున్నారు. ఏమనుకుంటారు అంటే గోల్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులకి ఇప్పుడు వచ్చారు, అది జాతీయ పార్టీ. సో అందులో కాంపిటీషన్ చాలా మంది ఉంటారు, ఎప్పుడు చూస్తే చాలా మంది గాంధీ భవన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు చాలా మంది. సో అందులో పదవులు అనేవి ఏది కూడా అంటే ఎవరికి వస్తే ఎప్పుడు వస్తే అది కూడా తెలియదు. అలాంటిది మరి మీకు నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతాను, ఒక స్టేజ్ వరకు వెళ్తాను అని చెప్పేసి? నమ్మకం ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ చేసిన వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు. వాకిటి శ్రీహరి గారు సర్పంచ్ చేసిన వ్యక్తి మంత్రి అయ్యారు. సర్పంచ్ కొండా సూర్య గారు కూడా సర్పంచ్ గారు చేసినారు, ఇప్పుడు మంత్రి అయ్యారు. ఇప్పుడు ఇంతమంది అయినప్పుడు నాకు కూడా రేపన్నాడు ఏదో భవిష్యత్తులో నేను పార్టీ కోసం సేవ చేస్తుంటే పార్టీ నన్ను గుర్తించి ఒక సముచిత స్థానంలో ఉంచుతానని ఒక నమ్మకం ఉంది. మరి మా ఇప్పుడు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కూడా యువతకు ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని కూడా ఆహ్వానిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి వారి నడవడికలో మేము వారి మార్గంలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులను మంచి పథకాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నా వంతుగా నేను కృషి చేస్తా. పార్టీకి నేను మంచి చేశాను, వాళ్ళు కష్టపడ్డాను అనుకుంటే రేపన్నాడు నాకు కూడా ఒక పదవి ఇస్తా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ నుంచి మంత్రులు కానీ బీజేపీ పార్టీలో కేంద్ర మంత్రులు దాకా అయ్యారు కదా. అంటే బీజేపీ పార్టీలో మనం చూసి చిన్న కార్యకర్తలు మొదలుకొని ఇప్పుడు బండి సంజయ్ గారు సో కేంద్ర మంత్రిగా అయినారు, కిషన్ రెడ్డి గారు అదే పార్టీ ఆఫీస్లో గతంలో పనిచేస్తూ సో ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో అట్లా బీజేపీ పార్టీలో స్కోప్ ఉండదు అనుకోవచ్చు కదండి. మీరు అన్నట్టు బీజేపీ పార్టీలో స్కోప్ ఉండొచ్చు, కానీ బీజేపీ పార్టీ అనేది ఈ మధ్యన వచ్చిన ఎదుగుతున్న పార్టీ. ఇప్పుడు ఒక 16 ఏళ్ల నుంచి ఇప్పుడు అధికారంలో మోదీ గారు, ప్రధాని మోదీ గారు మరి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. మరి ఇప్పటికీ 12 ఏళ్ళు వేసుకున్నా మీరు 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి యువతకి. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు. మీరు అన్నట్టు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మన తెలంగాణ నుంచి బండి సంజయ్ గారు ఉన్నారు. వాళ్ళ లోక్సభ ప్రాంతానికి ఏమన్నా నిధులు వెచ్చించి ఏమన్నా చేస్తున్నారా? ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయ చూపుతున్నారు, ₹1 నిధులు ఇవ్వడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి సుందరీకరణ అన్నారు, దానికి ప్రక్షాళనకు సహకరించడం లేదు. మెట్రో ఫేజ్ 2కి సహకరించడం లేదు, ట్రిబ్లర్కి దానికి కూడా సహకరించడం లేదు. వాళ్ళు తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు మంచి ఏది చేస్తుందో ఆ పార్టీని మనం చూస్ చేసుకుంటాం యువతగా, నాకున్న అవగాహన రాహిత్యం మేరకు. అంతేగాని వాళ్ళ ఎదుగుదల కోసం చూసుకొని వాళ్ళకు పార్టీకి డెవలప్మెంట్ చేసుకునే దానికి నేను మద్దతు ఇవ్వను. ప్రజలు ఇంపార్టెంట్, ప్రజలు ఎవరు తిరుగుతున్నారు, ప్రజల మధ్యన ఎవరు ఉంటున్నారు, ప్రజలకు ఎవరు సేవ చేస్తున్నారనే నేను చూస్తా. కానీ ఇప్పుడు వాళ్ళతో వెళ్తే వీళ్ళు చేస్తున్నారని నేను దాన్ని నమ్మను. అంటే బీజేపీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. సో భర్తీ చేయలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున అడుగుతా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినాను, రిలీజ్ చేసారు కానీ అమలు చేస్తలేరు కదా. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అవుతా దాదాపు 60,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు నియామక పత్రాలు కూడా అందించినాం. గ్రూప్ 1 పరీక్ష పెట్టినాం, ఉద్యోగాలు ఇచ్చినాం. గ్రూప్ 2 కూడా ఈ మధ్యనే
నియామక పత్రాలు ఇచ్చినాం. గ్రూప్ 3 కూడా మొన్ననే రిలీజ్ చేసి ఈ మధ్యనే. ఇవన్నీ చేస్తున్నప్పుడు మిగతా ఉద్యోగాలు ఎందుకు ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మీరు దయచేసి ఆలోచన చేయాలి. ఇప్పుడు మా నాన్నమ్మ కూతురే 3 ఉద్యోగాలు కొట్టింది. అవి ఇప్పుడు డిగ్రీ లెక్చర్ గా చూస్ చేసుకుంది, జాబ్ చేస్తూనే ఉంది. మరి నా కళ్ళ ముందు ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి కదా. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జాబ్ కొట్టిరా? అవును, మా నాన్నమ్మ కూతురు 3 ఉద్యోగాలు కొట్టింది. జేఎల్ వచ్చింది, ఇంకోటి వచ్చింది డిగ్రీ లెక్చర్ వచ్చింది. ఇప్పుడు డిగ్రీ లెక్చర్ చూస్ చేసుకుని జడ్జిల దగ్గర విధులు నిర్వహిస్తుంది. ఇవన్నీ నా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కదా. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇంకో మంది ఉద్యోగాలు కూడా కొట్టారు. మరి ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్నాయి కదా. దాన్ని ఎందుకు వీళ్ళు ప్రతిపక్షాలు ఇట్లా విమర్శిస్తున్నారు? అంటే ఎన్ని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పైన మన అంతే స్థాయిలో కూడా వ్యతిరేకత ఉంది కదా, ఎందుకు? వ్యతిరేకత వస్తే ఇప్పుడు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 8,000 వరకు స్థానాలు గెలిచిన మేము. గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు 12,200లో 8,000 మేమే గెలిచాం సుమారు. మాకు ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడ లేదు. ఒకసారి కావాలంటే మీరు చూడండి ఒకసారి. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, బ్రహ్మాండంగా సర్పంచ్ స్థానాలు కట్టబెట్టారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రివ్యూ చేసి పంచాయతీ ఎన్నికలపై మంత్రులు కూడా అభినందించారు. రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ జెడ్పీ స్థానాలు గెలుస్తుంది, జెడ్పీ చైర్మన్ కూడా కైవసం చేసుకుంటుందని నేను గంటపదంగా తెలియజేస్తున్నాను మీకు. సో మీరు ఏముండబోతుంది కాంగ్రెస్ పార్టీలో? సో మీరు అంటే మనం ఇట్లా ఏమైనా ప్లాన్ చేసుకొని వచ్చినా, అంటే ఈ పదవిలో నేను ఉండాలి, ఈ పదవిగా నేను బయటకు రావాలి, ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా నేను ఒక సినిమా తీయాలని చెప్పేసి విధంగా చెప్తారు. సో అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఏమైనా అనుకుంటున్నారా? నాకు అనిపించింది, మా అన్న కూడా రైటర్ గా కొనసాగుతున్నారు. నేను భవిష్యత్తులో ఒక సినిమా తీయాలని నాకు ఖచ్చితంగా అయితే నాకు కోరిక. ఓకే, ఆల్రెడీ నేను ఈ మధ్యనే ఒకరికి కూడా స్టోరీ కూడా చెప్పిన, చిన్న బడ్జెట్ స్టోరీ, విలేజ్ బ్యాక్ డ్రాప్. వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఆ స్టోరీ. నేను అక్కడికి వెళ్ళి నేరేషన్ చేస్తానో లేదో అనుకున్నా కానీ చాలా చక్కగా నేరేషన్ చేసామని వాళ్ళు కూడా మెచ్చుకున్నాను నన్ను. వాళ్ళు కూడా కమిట్మెంట్ లో ఉన్నారు, సినిమా చేస్తామని కొద్ది రోజులు ఆగానని చెప్పారు. ఆ విషయం మా రైటర్ కూడా చెప్పినాను. అంటే మూవీస్ లో ఒక్కొక్కరికి 2, 5, 10 నరేషన్ చేయాలి, కానీ పాలిటిక్స్ లో అన్నప్పుడు సో కొన్ని 100 మంది 1000 మంది ప్రజలకు నరేషన్ చేయాల్సి వస్తుంది. మీరు మీ గురించి ప్రూవ్ చేసుకోవాలి. నాకు ఈ మధ్యనే నేను వార్డు మెంబర్ కూడా పోటీ చేసిన, అది కూడా అర్థమైంది నాకు. కాంగ్రెస్ పార్టీ సినిమా అంతా ఈజీ కాదు పాలిటిక్స్ అని చేసింది. అవుదో కొంచెం నేను గెలవలేకపోవచ్చు కానీ నాకైతే మా గ్రామ ప్రజలు, మా వార్డు ప్రజలు 82 ఓట్లు వేసారు నాకు. 82 ఓట్లు వేసి గెలిచిన వాళ్ళకి 119 వచ్చినాయి. 37 డిస్టెన్స్. అవి ఇంకా ఎంత కష్టపడ్డా అవి రావని నాకు అర్థమైంది. మరి నేను ఏం లేకున్నా కూడా అన్ని ఓట్లు తెచ్చుకున్నానంటే నాకు రాజకీయ భవిష్యత్తు ఉంది, ఆశీర్వదించారు ప్రజలని నేను అనుకుంటున్నా. నా మనసుకైతే అది అర్థమైంది. సో కాంగ్రెస్ పార్టీలు ఏమనుకో, కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ ఏ స్థానం వరకు వెళ్ళాలని చెప్పేసి అట్లా మన ఆలోచన ఉంది? ఇప్పుడు పెద్ద వాళ్ళని అందరూ చూస్తున్నారు. మెట్టి సాయి కుమార్ గారు ఫిషరీస్ చైర్మన్, ఆయన నాంపల్లి యూత్ కాంగ్రెస్ 2 సార్లు అసెంబ్లీ ప్రెసిడెంట్ చేశారు. ఇప్పుడు వారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి వాళ్ళకి పదవి ఇచ్చినారని వారే చెప్తున్నారు పలు సమావేశాల్లో. ఇప్పుడు రేపు నేను కష్టపడుతున్నా. ఇట్లా జూబ్లీస్ లో పనిచేసిన 20 యూట్యూబ్ ఛానల్స్ పైగా మాట్లాడినా మా ప్రభుత్వం చేసిన విధానం గురించి. వాళ్ళందరూ నన్ను గుర్తించారు, సంతోషం కలిగింది. రేపన్నా నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు కూడా నేను బాగా కష్టపడ్డాను. మా ఊళ్ళో నాకు మంచి పేరు వచ్చింది. మా కలకుర్తి నియోజకవర్గం మార్చల గ్రామంలో అందరు మెచ్చుకున్నారు. ఇట్లే ముందు పని చేసుకుంటూ వెళ్తే రేపన్నాడు ఏమైనా అవకాశాలు వస్తాయి. మేము ఎదుగుతుంటే ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంటే నేను యువకుని అవుతుంటాను, చేస్తుంటాను. కొన్నాడు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పార్టీ ఏదైనా అవకాశం కల్పిస్తుండొచ్చు నాకు. దాన్ని బట్టి నా కష్టాన్ని నేను నమ్ముకుంటా. మరి ముందల దేవుడు ఆశీర్వదిస్తే, పార్టీ అధినాయకత్వం ఆశీర్వదిస్తే నాకు ఏదైనా రావచ్చు. నేను నా ప్రయత్నం నేను చేస్తాను, కష్టపడతాను ఖచ్చితంగా. ప్రజలకు సేవ చేయాలని నా లక్ష్యం. ఏదైనా రేపన్నాడు ఎదుగుదల కోసం నేను కష్టపడుతూనే ఉంటాను. అండ్ ఇటు రాజకీయాల్లో చూసుకుంటే సో మెట్టు సాయి కుమార్ అని మీరు ఇంతకుముందు చెప్పిన ఫిషరీస్ కార్పొరేషన్ సో వారితో కావచ్చు, లేకపోతే మల్లూరు వీరితో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మీరు గాంధీ భవన్లో అక్కడెక్కడ చూస్తాం. సేమ్ సంబంధం అయింది వాళ్ళకి మీకు? నాకు మా మెట్టి సాయి కుమార్ గారు అంటే నేను అప్పుడప్పుడే వస్తున్నా గాంధీ భవన్లోకి. వచ్చినప్పుడు మెట్టి సాయి అన్న మా ఎంపీ గారితో ఒక కేసు విషయంలో బేగం బజార్ పిఎస్లో కంప్లైంట్ చేయడానికి వెళ్ళాం, ఒక కేసు విషయంలో. అట్లా నాకు ఆ రోజు మెట్టి సాయి అన్న గారు పరిచయం అయ్యారు. దాని తర్వాత నెక్స్ట్ డేకి వెళ్తే అన్న నేను ఇట్లా వచ్చాను కదా, నాకు గుర్తుపట్టి నెంబర్ ఇచ్చాడు. ఇంకో రోజు నేను గాంధీ భవన్కి వెళ్తే అన్న తనకి క్యాబిన్ రూమ్లో, ఫిషర్మెన్ చైర్మన్ కదా, క్యాబిన్ రూమ్లో లంచ్ చేస్తుంటే నేను వెళ్ళిన. ఎవరమ్మా అంటే ఇట్లా కుర్మే అంటే పిలు మనోడు అని లోపల పిలిచి నాకు కూర్చొని అన్నం తింటున్నారు, లంచ్ చేస్తున్నారు. నాకు కూడా ప్లేట్ ఇచ్చి లంచ్ చేయమని చెప్పారు. నాకు అది చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే కొందరు
తర్వాత రమ్మని అంటారు. అవును, అవును. నాకు అది చాలా బాగా సంతోషం వేసింది. నేను ఎవరో తెలియకుండా నన్ను పిలిచి అన్నం తినని ఇచ్చే వరకు నాకు కొంచెం స్ట్రగుల్ అయినా నేను ఆ రోజు ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎమోషన్ బాగా ఫీల్ అయినా. అట్లా నాకు అన్న బాగా కనెక్ట్ అయిన అప్పటి నుంచి సాయన్న. సో ఈ మల్లు రవి గారితోనే మల్లరావు గారు అంటే ఇంకా మా కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఎంపీ నాగర్ కర్నూలు పార్లమెంట్కి పనిచేస్తున్నారు ఆయన. మా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చింది కాబట్టి నేను బాగా తిరిగినాను. లోక్సభ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగిన ఆయనతో పాటు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాడు. ఒకరోజు తెలకపల్లిలో కూడా సభ జరుగుతుంది. నేను కండువ వేసుకున్నా మెల్లో. నా మెల్లో వేసుకుంటే కండువ ఆయన నా కండువ తీసుకుని ఆయన రుమాలు చుట్టుకున్నాడు. నాకు ఆ రోజు ఇంకా బాగా సంతోషం వేసింది. అట్లా నాకు ఇప్పుడు వెళ్ళి కలిసినా కానీ ఇంటికి వెళ్ళినా గుర్తుపడతాడు. సార్ కూడా చెప్పిన, సార్ ఇట్లా నా దగ్గర కథలు ఉన్నాయి సార్, మీరు కొంచెం సాయం చేయాలి, ఎవరికన్నా చెప్పించాలని మా మల్లురావు గారు కూడా అడిగాను. నువ్వు డైరెక్టర్ అవుతా ఉన్నావు కదరా, మళ్ళీ పొలిటిక్స్లో తిరుగుతున్నావు అంటే, లేదు సార్ నేను సినిమా చేసుకుంటూ కూడా నాకు ప్రజాసేవ చేయడం కూడా ఇంట్రెస్ట్ అని చెప్పిన తర్వాత అప్పుడు నుంచి సార్ కూడా ఒక పెద్ద ఆయన చెప్పారు. అదంకే దగ్గర లెక్కన సార్ ఇప్పుడు అద్దెకి దగ్గర కూడా నటుడు అయ్యారు. మా మల్లురావు గారు ఒక అతను చెప్పారు, పెద్ద ఆయన ఫోన్ చేసి, నా కళ్ళ ముందు ఫోన్ చేసి చెప్పారు. ఆ పెద్ద ఆయన కూడా కొంచెం సహకరిస్తా అన్నారు. కొంచెం కొద్ది రోజులు ఆగమ్మా, ఈ పొలిటికల్ అయిపోయిన తర్వాత నేను చెప్తామని కూడా అన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడరే. ఆయన కూడా రేపటినాడు నాకు సాయం చేస్తున్నాను అనుకుంటున్నా. అట్లా మల్లురావు గారు నాకు మధ్య సన్నిహిత ఏర్పడింది. ఇప్పుడు ఎక్కడ చూసినా డైరెక్టర్ అంటాడు, ఏదైనా సమావేశం కనిపించినా వానికి ఏనాడు ఫోటోలు బాగా తీస్తాడు, వీడియోలు బాగా తీస్తాడని చెప్తుంటారు. అట్లా నాకు మా పిఆర్ఓ గారని గెస్ట్ కోఆర్డినేటర్ అని సాల్మాన్ గారు ఉంటారు. నాకు ఆయన వల్ల, సాల్మాన్ గారి వల్ల ఎంపీ మల్లురావు గారు ఇంకా దగ్గర అయ్యారు. అట్లా నేను మల్లురావు గారితో మంచిగా నా రాజకీయ పరంగా కొనసాగిస్తున్నాను. ఇటు కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయ నాయకుల దగ్గర చాలా డబ్బు ఉంటుంది అని చెప్పి చెప్తా ఉంటారు. సో అలాంటిది మీరు డైరెక్టర్ అవుదాం అనుకుంటారు, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు కాబట్టి. సో ఆ నాయకుల దగ్గరికి వెళ్ళిరా, మళ్ళీ ఇట్లా హెల్ప్ చేయండి అని చెప్పేసి, హెల్ప్ చేస్తారని చెప్పేసి నమ్మకం ఏమన్నా ఉందా? నేను వెళ్ళినాను. మీరు అన్నట్టు ఇప్పుడు మా ఎంపీ మల్లురావు గారిని అడిగాను, ఇట్లా కథలు ఉన్నాయి సార్ ఇట్లా చెప్పించాలని అడిగాను. ఆయన చెప్పారు, ఫోన్ చేసి మీకు ఇదివరకు చెప్పాను. మన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయి గారికి కూడా అడిగాను, ఇట్లా అన్న నా దగ్గర ఇట్లా స్టోరీస్ ఉన్నాయంటే అన్న కూడా హెల్ప్ చేద్దామన్నారు. వేరే వాళ్ళకు కూడా నాకు వీలైనంత త్వరగా అయిన తర్వాత కూడా చాలా మందికి చెప్పారు నా సమక్షంలో. మళ్ళా ఒక శ్రీశైలం కుమారుడు అని ఉంటాడు అక్కడ, వారు కూడా చెప్పారు మనోడు సినిమాల్లో తిరుగుతున్నాడు, పార్టీ కోసం కూడా కష్టపడుతున్నాడు, సో మనం ఏదైనా హెల్ప్ చేయాలి రేపన్నా అడిగింది. కానీ మెట్సాయి గారు కూడా చెప్పారు. నేను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఆయన వెన్నుదన్నుగా ఉంటున్నాడు, అది చాలా సంతోషం.